సో గాయ్స్ యూట్యూబ్ లో హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న మిస్టర్ బీస్ట్ వన్ పీస్ చూడడం స్టార్ట్ చేశాడు అండ్ ఈ న్యూస్ కరెంట్లీ ట్రెండింగ్ లో ఉంది. సో మిస్టర్ బీస్ట్ ఇలా ట్వీట్ చేశాడు, వన్ పీస్ చూడొచ్చా, ఎపిసోడ్స్ అయితే చాలా ఉన్నాయని. దానికి మన ఐషో స్పీడ్ రిప్లై ఇచ్చాడు, జిమ్మీ నువ్వు వన్ పీస్ చూడు, నీ జీవితమే మారిపోతుంది అని. సో దానికి రెస్పాన్స్ లాగా మిస్టర్ బీస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ నవ్ అని చెప్పాడు. నేను కూడా వన్ పీస్ చాలా ఎపిసోడ్స్ ఉన్నాయిలే ఏం చూస్తామని పక్కన పెట్టేశా. బట్ 1 days స్టార్ట్ చేశా. ఇప్పుడు నేను 450 ఎపిసోడ్స్ దాటేసా. నేను నా లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఫిక్షనల్ డ్రామా అండ్ జర్నీ వన్ పీస్ నాకు పరిచయం చేసింది. నేనైతే వీడియోలో ఎవరిని ఫోర్స్ చేయట్లే వన్ పీస్ చూడండి అని. కానీ నేనేం బిలీవ్ చేస్తున్నా అంటే వన్ పీస్ అనేది ఎంత గోటెడ్ యానిమే అంటే వన్ పీసే ఆడియన్స్ ని చూస్ చేసుకుంటది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ వన్ పీస్ జర్నీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ది ఫ్యూచర్ ఎపిసోడ్స్. వన్ పీస్ సినాప్సిస్ చెప్పాలంటే వన్ పీస్ అనేది ఒక ట్రెజర్. దానికోసం ఎంతో మంది పైరేట్స్ వెతుకుతా ఉంటారు. మంకీ డి లూఫీ అనే పైరేట్ కూడా వన్ పీస్ ని ఎతుకుదామని చెప్పేసి సముద్రం ఎక్కుతాడు, టీమ్ ఫామ్ చేసుకుంటాడు అండ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. వినడానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, కానీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ ఈస్ దేర్ ఫర్ యూ. బ్లడ్ బాయిల్ అయ్యే సీన్స్ ఉంటాయి, కంట్లో నీళ్ళు వచ్చే సీన్స్ ఉంటాయి, చూస్తూ చూస్తూ సీట్ లో నుంచి లేసి సప్పట్లు కొట్టే సీన్లు కూడా ఉంటాయి. గట్టిగా చెప్పాలంటే నేను కొన్ని ఎపిసోడ్ చూసా, అంటే మొత్తం చూడలే, కానీ నాకు ఆల్రెడీ లైఫ్ లో ఎన్నో ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కోవాలో వన్ పీస్ నాకు ఒక లెసన్ ఇచ్చేసింది. యానిమేషన్ గూఫీగా ఉంది, ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వన్ పీస్ ని సైడ్ లైన్ చేస్తే ఐఎమ్ జస్ట్ సారీ ఫర్ దెమ్. ఒరవా కైజోకు అని అన్నారు.